హాయ్ గైస్. రూ. 100తో సుహాస్ కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలో ఎంతమంది సుహాస్ ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. షార్ట్ ఫిల్మ్స్తో కెరీర్ మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగు చిత్ర పరిశ్రమలను అడుగుపెట్టిన టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ తన నటనతో ఆకట్టుకుంటూ ఒక్కొక్క మెట్టు పైకెక్కి ఆడియన్స్తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు హీరోగా ఎదిగి వరుస హిట్లను అందుకుంటున్నారు. అయితే అతను తన కెరీర్లో రూ. 100తో మొదలుపెట్టినట్లు చెప్పారు. ఇన్ని ఇట్లు అందుకోవడంతో ఇప్పుడు కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్నట్లు తాజా ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చారు. ఎందుకు అతను ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో స్టోరీలోకి వెళ్ళి తెలుసుకుందాం. సుహాస్ ఈ పేరుకి ఇండస్ట్రీలో గిరాక్ పెరుగుతుంది. పరిశ్రమకు వచ్చిన కొత్తలో సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ కెరీర్ని ముందుకు తీసుకెళ్లాడు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు ఎక్కువగా మెప్పించాడు. తనకి ఎలాంటి పాత్ర ఇచ్చినా తను కూడా తన డైలాగ్స్తో మరియు హావభావాలతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో అతను నేషనల్ యాక్టింగ్కు ప్రేక్షకులు మెల్లగా కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టేశారు. దీంతో అతను లీడ్ రోల్లో నటించే అవకాశం కూడా దక్కింది. తన స్నేహితుడు దర్శకత్వంలోని కలర్ ఫోటో అనే సినిమా చేశారు. కథపరంగా తొలి ప్రయత్నంలోని హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ను కొట్టేశారు. ఇందులో అతను నేచురల్ యాక్టింగ్కి ఎమోషన్ సీన్స్కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. నేషనల్ అవార్డు కూడా వచ్చింది. దీంతో అతని క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. అయితే ఈ క్రమంలో ఓ ప్రెస్ మీట్లో పాల్గొని తన రెమ్యునరేషన్ మరియు కెరీర్ గురించి మాట్లాడారు. రెమ్యునరేషన్ పెంచారు కదా అంటూ ఓ విలేకరు అడగ్గా, అవును మరి నేను బతకాలి కదా, జూనియర్ ఆర్టిస్ట్ నుంచి వచ్చాను, రోజుకు రూ. 100 తీసుకున్న వాడిని, ఆ తర్వాత రూ. 1000 నుంచి 3 కోట్లు తీసుకున్న వరకు వచ్చాను అంటే నవ్వుతూ సమాధానం చెప్పారు సుహాస్. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ పడుతుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.